సో ఇప్పుడు మనకి తెలిసిందే అందరూ ఎక్కడ చర్చించుకున్నా కూడా ఇదే టాపిక్ బంగారం, వెండి. అంటే విపరీతంగా పెరిగిపోతున్నాయి. అంటే అనుకున్న దానికన్నా భారీ స్థాయిలో పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఒక 3, 4 డేస్ నుంచి బంగారం రేట్లు తగ్గడం, వెండి రేటు తగ్గడం చూస్తున్నాం. మరి ఈ బడ్జెట్ వల్ల ఆ బంగారం రేట్లపై కావచ్చు, వెండి రేట్లపై కావచ్చు ఏమైనా ప్రభావం పడే అవకాశం ఉందా? ఉంటే ఎటువంటి ప్రభావం? బడ్జెట్‌కి, బంగారానికి హ్మ్. ఓకే. హ్మ్. ఎప్పుడైనా సరే బడ్జెట్‌కి, బంగారానికి మాత్రం ఎక్కడ ఏ రకమైనటువంటి హ్మ్. పొడిక లేదు. అంటే హ్మ్. ఏ రకమైనటువంటి లింకు లేదు. హ్మ్. బంగారం అన్నది ఇంటర్నేషనల్ మార్కెట్‌లో అండ్ మనకిప్పుడు చూస్తే లాస్ట్ 1 ఇయర్‌లో చూస్తే హ్మ్. అనూహ్యంగా నేనే హ్మ్. చాలా ఛానల్స్‌లో చెప్పాను. బంగారం ఓకే. 1,20,000 దాకా వెళుతుంది. అంతవరకు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అని చెప్తే ఇప్పుడు అది హ్మ్. ఎక్కడికో వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కొచ్చింది. మళ్ళీ రిసీడ్ అయింది. వెనక్కొస్తోంది. హ్మ్. దీనికి కారణం ఏంటంటే ఇంటర్నేషనల్ మార్కెట్‌లో మనకి జస్ట్ లైక్ అమెరికా, ఇటు పక్కన చైనా. హ్మ్. వీళ్ళిద్దరూ పోటాపోటీ పడటం. హ్మ్. ఒకళ్ళు సిల్వర్ వెనకాతల, ఒకళ్ళు బంగారం వెనకాతల పడటం. పడడం. డాలర్ డామినెన్స్ తగ్గించాలని బంగారాన్ని డామినెన్స్ పెంచాలని చెప్పి డాలర్ డీలింక్ అవ్వాలని చెప్పి వరల్డ్ కరెన్సీస్లో డాలర్ కంటే బంగారానికి ఎక్కువ ప్రాధాన్యత రావాలని చెప్పి వీళ్ళంతా కూడా ఆడినటువంటి నేను చెప్పాలంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడినటువంటి ఒక గేమా? గేమ్. ఓకే. దానిలో